ఇటీవల తన కారు పోయిందని చెప్పేసి మనోజ్ పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. ఇదంతా తన సోదరుడు విష్ణునే చేస్తున్నాడని కూడా ఆయన ఆరోపించారు. అండ్ ఈ క్రమంలో జల్పల్లిలో నివాసం వద్దకు చేరుకున్న మనోజ్ అయితే గేట్ దగ్గర బైఠాయించిన మోహన్ బాబు ఇంటి బయట కూర్చొని నిరసన తెలియజేశారు. ఏప్రిల్ 1న 30-40 కార్లతో తన ఇంటిపైకి దాడి చేశారని, సెక్యూరిటీని బండ బూతులు కూడా తిట్టారని చెప్పేసి చెప్పారు. అలాగే ఇంట్లో వస్తువులన్నీ ధ్వంసం కూడా చేశారు. తన కారును, భార్య కారుని ఇంట్లో నుంచి దొంగలించిపోయారని కూడా చెప్పారు. తన కారు దొంగతనం గురించి పోలీసులకు చెప్తున్నా కూడా ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోవట్లేదు. ఈ విషయంపై తన సెక్యూరిటీ ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి మనోజ్ అయితే చాలా బాధపడ్డాడు. కన్నప్పకు పోటీగా భైరవం విడుదల చేద్దామని అనుకుంటే దాంతో విష్ణుకి టెన్షన్ వచ్చి కన్నప్ప వాయిదా వేసుకున్నాడు. ఆ కోపాన్ని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇదంతా చేస్తున్నారని చెప్పేసి ఆయన చెప్పారు. నమస్తే, వెల్కమ్ టు ఓం వాయిస్ ఆఫ్ మాధవీలత. వాయిస్ ఆఫ్ మాధవీలత అంటే నా ఒక్కదాని వాయిస్ కదా, చాలా మంది జాతీయవాదుల వాయిస్ అని ఎప్పుడు చెప్తూ ఉంటాను. యాక్చువల్లీ అదే నిజం. మీరు కొత్తగా వచ్చినట్లయితే ఈ ఛానల్కి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ ఉన్న వాళ్ళైతే ఒక చిన్న లైక్ కొట్టేసేయండి. మళ్ళీ ఇప్పుడైతే ఒక విషయం తెర మీదకి వచ్చేసింది. అండ్ ఈ విషయం అయితే అందరికీ ఇప్పుడు అందరి నోళ్ళల్లో నానుతుంది, కానీ అంత పెద్దగా నానట్లేదు కానీ బట్ లైట్గా అనమాట. మళ్ళీ మంచు కుటుంబ వివాదం అనమాట. ఇది మా సినిమా వాళ్ళకి సంబంధించింది, పైగా వాళ్ళ పర్సనల్కి సంబంధించింది కాబట్టి నేను ఎవరి తరపున ఒకాలు తప్పించుకోవట్లేదు. అండ్ సోషల్ మీడియాలో ఏం నడుస్తుంది, మీడియాలో ఏం నడుస్తుంది, జనాలు ఏమనుకుంటున్నారు, ఆ వెర్షన్ మాత్రమే మీకు వినిపించేటటువంటి ప్రక్రియ చేస్తాను. ఎందుకంటే ఇది సమాజంలో జరిగిన విషయము, లేకపోతే సమాజానికి ఏదైనా హామ్ చేసే విషయం అనుకో మనం ఏదో ఒక సైడ్ తీసుకొని మాట్లాడొచ్చు. అండ్ ఇది వాళ్ళ కుటుంబ సమస్య కాబట్టి జస్ట్ ఉన్నదన్నట్లు మీ ముందు పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను. అఫ్ కోర్స్ కొంచెం పార్షాలిటీ చూపిస్తాను, ఎందుకంటే నేను కూడా సినిమా అమ్మాయినే కాబట్టి. చలో అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ టాపిక్. మంచు మనోజ్ వర్సెస్ మోహన్ బాబు వివాదం అయితే రోజు రోజుకి ముదిరిపోతుంది కదా. ఏకంగా ఇంటి గొడవలు అసలు చాలా ఎక్కువైపోయాయి. ఒకప్పుడు గొప్ప నటుడిగా పేరున్నటువంటి మోహన్ బాబు ఈ సమ్మర్ లో సన్ స్ట్రోక్ వచ్చినట్లు ఉందన్నమాట. కుమారుడు మంచు విష్ణు తనకు న్యాయం కావాలని డిమాండ్ అయితే చేస్తున్నారు. అండ్ మంచు విష్ణు కోసమే మోహన్ బాబు ఇలా చేస్తున్నారని చెప్పేసి మండిపడుతున్నారు. సో ఇలా చూసుకుంటే మంచు మనోజ్ వివాదం హాట్ టాపిక్ అయిపోయింది. ఇప్పటికే మోహన్ బాబు గారి కుటుంబంలో చాలా గొడవలు అయితే బయటకు వచ్చేసాయి కదా. అండ్ ఇలాంటి సమయంలో ఇటీవల తన కార్ పోయిందని చెప్పేసి మనోజ్ పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. ఇదంతా తన సోదరుడు విష్ణునే చేస్తున్నాడని కూడా ఆయన ఆరోపించారు. అండ్ ఈ క్రమంలో జల్పల్లిలో నివాసం వద్దకు చేరుకున్న మనోజ్ అయితే గేట్ దగ్గర బైఠాయించిన మోహన్ బాబు ఇంటి బయట కూర్చొని నిరసన తెలియజేశారు. సో ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ తమది ఆస్తి గొడవ కానే కాదని, తన జుట్టు విష్ణు చేతుల్లోకి ఇచ్చేందుకే ఇలా చేస్తున్నారని చెప్పేసి ఆయన అయితే ఆరోపిస్తున్నాడు. సో ఎవరంటే మన మనోజ్ గారు అనమాట. నాకు ఈ ఆస్తి వద్దని నాన్నకి ఎప్పుడో చెప్పేశాను, ఇది ఆస్తి గొడవగానే కాదు, విద్యార్థుల భవిష్యత్తు కోసమే ఇదంతా చేస్తున్నానని కుండ బద్దలు కొట్టి మరీ చెప్పేశారు. తాను పోరాడుతున్నది జల్పల్లిలోని ఇంటి కోసం కాదని, మోహన్ బాబు యూనివర్సిటీలోని విద్యార్థులు స్థానికుల కోసమని ఇంతకుముందు చెప్పారు, ఇప్పుడు కూడా చెప్పారు. అండ్ ఒక ఛానల్లో పనిచేసేటటువంటి గురువారెడ్డి అనే వ్యక్తికి యూనివర్సిటీలో కీలక బాధ్యతలు ఇచ్చారంట. సో ఆయన 2 ఏళ్లుగా స్టూడెంట్స్ ని, ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. ఇది మా నాన్నకి తెలియదని చెప్దామనుకున్నా సరే, వినిపించుకున్నా ఆయన వినే స్థితిలో లేరని చెప్పాడు. డిసెంబర్ నుంచి గొడవలు జరుగుతున్నాయి, మనందరికీ తెలుసు. అండ్ పోలీసులు ఇప్పటి వరకు ఒక్క ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయలేదని ఆయన కోపం వచ్చేసింది అనమాట. మంచు విష్ణు మనుషులు కత్తులు గన్లతో రౌడీలతో మమ్మల్ని కొట్టడానికి వచ్చారని చెప్పేసి మనోజ్ చెప్తున్నాడు. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు పోలీసులకు కూడా ఇచ్చానని కూడా చెప్పారు. మోహన్ బాబు ఇంట్లో తన పెంపుడు జంతువులు అలాగే ఇతర వస్తువులు కూడా ఉన్నాయి, వాటి కోసమే వచ్చానని మనోజ్ అయితే చెప్పారు. అయితే తన పైన మంచు విష్ణు చాలా కుట్రపూరితంగా ఉంటున్నాడని, తాను ఇంట్లో లేని సమయం చూసుకొని కారును కూడా దొంగలించాడని చెప్పేసి చెప్పాడు. పాప పుట్టినరోజు కోసము మేము జైపూర్ వెళ్ళిన తర్వాత విష్ణు ఇదంతా ప్లాన్ చేసేసి ఇంట్లోకి చొరబడ్డారు. తెల్లవారుజామున విష్ణు అనుచరులు ఇంటికి వచ్చేసి కారు కూడా ఎత్తుకెళ్లిపోయారు. ఆ సమయంలో ఇంటి వద్ద ఉన్నటువంటి సెక్యూరిటీ పైన దాడి కూడా చేశారు. అండ్ కమిషనర్ గారి బైండ్ ఓవర్ ను కూడా క్రాస్ చేశారని చెప్పేసి, అంటే బైండ్ ఓవర్ ఏంటి అంటే ఇరు పార్టీలు లైక్ మంచు విష్ణు కానీ మంచు మనోజ్ కానీ ఎవరు కూడా ఇలాంటి విషయాలలో మళ్ళీ పోలీసుల పర్మిషన్స్ లేకుండా గొడవలు పడకూడదని చెప్పేసి ఒక బైండ్ ఓవర్ ఉంటుందన్నమాట. అది కూడా క్రాస్ చేశాడని చెప్పేసి మనోజ్ కంప్లైంట్ చేశాడు. కాకపోతే ఇంకా ఏంటంటే జనరేటర్ లో షుగర్ పోయడము, మా ఇంటికి వచ్చే వాటర్ లైన్ కట్ చేయడము, కరెంట్ తీయించడము, ఇలా చాలా విషయాల్లో తప్పులు చేస్తూనే ఉన్నాడు విష్ణు అని చెప్పేసి మనోజ్ చెప్పాడు. వాటన్నిటికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, పోలీసులకు ఇచ్చానని చెప్పేసి మనోజ్ అయితే మీడియా ముందు చెప్పారు. ఏప్రిల్ 1న 30-40 కార్లతో తన
ఇంటిపైకి దాడి చేశారని సెక్యూరిటీని బండ బూతులు కూడా తిట్టారని చెప్పేసి చెప్పారు. అలాగే ఇంట్లో వస్తువులన్నీ ధ్వంసం కూడా చేశారు. తన కారును, భార్య కారుని ఇంట్లో నుంచి దొంగలించుకుపోయారని కూడా చెప్పాడు. తను లేని సమయంలో సిబ్బందిని, తన ఇంట్లో ఉన్న అనుచరులని 3 గంటల పాటు బంధించిందని చెప్పేసి ఆయన బాధపడుతూ చెప్పాడు. అలాగే తనపై పదే ఇలా దాడులు చేయడం చాలా బాధగా ఉందని కూడా ఆయన చెప్పారు. తాను తప్పు చేశానని, ఆస్తి అడిగానని ఒక్క సాక్ష్యాధారం కూడా బయట పెడితే నేను నా తప్పు ఒప్పుకుంటానని మనోజ్ అయితే సవాల్ చేస్తున్నాడు. ఎట్ ద సేమ్ టైం ఆస్తి కోసం గనక నేను గొడవ చేసినట్లు సాక్ష్యం చూపిస్తే అందరి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుతానని కూడా చెప్పాడు. తన కారు దొంగతనం గురించి పోలీసులకు చెప్తున్నా కూడా ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోవట్లేదు. ఈ విషయంపై తన సెక్యూరిటీ ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి మనోజ్ అయితే చాలా బాధపడ్డాడు. ఇప్పుడు తన ఇంట్లోకి వెళ్ళటానికి ఆర్డర్ కావాలని పోలీసులు అడుగుతున్నారని, ఇది ఇప్పుడు ఉంటున్న ఇంట్లోకి అనమాట. మోహన్ బాబు చెప్తేనే లోపలికి పంపిస్తామంటున్నారని చెప్పేసి ఆయన చెప్పాడు. కోర్టు నోటీసులతో వచ్చినా సరే లోపలికి పంపించడం లేదని, ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కల్పించుకొని సాయం చేయాలని అయితే మంచు మనోజ్ అయితే కోరుకుంటున్నాడు. అంటే ఇప్పుడు మోహన్ బాబు సంపాదించిన ఇంట్లోనే మంచు మనోజ్ ఉంటున్నాడు అనమాట. అయితే అది యాక్చువల్గా లీగల్ గానే, అంటే చట్టపరంగానే అసలు మనోజ్ ఆ ఇంట్లో ఉంటున్నాడు. అంటే ఇద్దరు కొడుకుల్లో ఎవరైనా ఉండొచ్చు, కానీ ప్రస్తుతం మనోజ్ ఉండటానికి అయితే కోర్టు అంగీకరించింది. అట్ ద సేమ్ టైం మనోజ్ కూడా ఒక పిటిషన్ వేసుకున్నాడు అనమాట. మళ్ళీ ఒకవేళ మంచు విష్ణు కానీ కుటుంబ సభ్యులు కానీ ఇతన్ని ఇబ్బంది పెట్టకుండా ఉండేటట్లు సో ఆయన ఏదో ఒక కేసు అయితే వేసుకున్నారు. అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే లీగల్ గానే ఉంటున్నాడు మనోజ్ ఆ ఇంట్లో. అంతే కదా, యాక్చువల్లీ తన కుటుంబం కోసం తాను ఏమేం చేశానో కూడా చెప్పాడు. కుటుంబం నుంచి ఇప్పటి వరకు ₹1 కూడా తీసుకోలేదని ఆయన అన్నారు. అండ్ బయట ప్రొడక్షన్ లో హిట్ కొడితే తీసుకొచ్చి సొంత ప్రొడక్షన్ లో సినిమా చేయాల్సిందే అని మోహన్ బాబు అనేవాళ్ళంట. విష్ణు కెరీర్ నిలబెట్టడం కోసం లేడీ గెటప్స్ కూడా వేశానని చెప్పారు. అండ్ వాళ్ళ కోసం తాను గొడ్డు చాకరీ చేశాడు ప్రొడక్షన్ హౌస్ లో. అయినా ఎందుకు ఇంతలాగా దిగజారుతున్నారో అర్థం కావట్లేదని చెప్పేసి మీడియాకి అయితే చెప్పుకున్నాడు. కన్నప్పకు పోటీగా భైరవం విడుదల చేద్దామని అనుకుంటే దాంతో విష్ణుకి టెన్షన్ వచ్చి కన్నప్ప వాయిదా వేసుకున్నాడు. ఆ కోపాన్ని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇదంతా చేస్తున్నారని చెప్పేసి సో ఆయన చెప్పారు. మరి ఇప్పుడు తల్లిదండ్రులకు తలనొప్పులు అవసరమా? విష్ణు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడవచ్చు కదా అని చెప్పేసి మనోజ్ అయితే అంటున్నాడు. మంచు విష్ణు మోహన్ బాబుకు వ్యతిరేకంగా పోరాడుతున్న కక్షతో నాపై 30 కేసులు వేశారు. అండ్ జల్పల్లిలో ఉండాలని నాకేం లేదు. విష్ణు మీద 40 కంపెనీలు ఉన్నాయి, నా పేరు మీద ఒక్కటి కూడా లేదు. నేను నా భార్య సొంతంగా వ్యాపారం చేసుకుంటూనే ఉన్నాము. అండ్ విష్ణు మా నాన్నని దారుణంగా అయితే మోసం చేస్తున్నాడు. యూనివర్సిటీ విషయంలో అయితే నేను పోరాడుతున్నందుకే నన్ను, నా భార్య మౌనికను బయటికి లాగేశారని చెప్పేసి ఆయన చెప్పాడు. అండ్ తన భార్య వల్లే తను పాడైపోతున్నాడని చెప్పేసి ప్రచారం చేయటంతో నాకు కోపం వచ్చిందని చెప్పారు. వస్తుంది కదా సహజంగా, తన భార్య తల్లిదండ్రులు బతికుంటే వీళ్ళ వేషాలు సాగేవి కాదు అని. అండ్ ఎఫ్ఐఆర్ లో అయితే తన కూతురు పేరు కూడా పెట్టారంటే ఎంత దుర్మార్గమో అర్థమవుతుందని చెప్పేసి ఆయన కోపం వచ్చి చెప్పాడు. అయితే విష్ణు పెట్టిన ఎఫ్ఐఆర్ లో మనోజ్ కూతురు పేరు కూడా పెట్టాడంట. సో ఆ విషయం అయితే కడుపులో కాలుతుందని చెప్పేసి మనోజ్ చెప్పుకొని వచ్చాడు. అట్ ద సేమ్ టైం అయితే యూనివర్సిటీ పరిసరాల్లో నా గురించి ఎవరిని అడిగినా కూడా నేనేంటో చెప్తానని చెప్పేసి మనోజ్ చెప్పాడు. ఎందుకంటే మనోజ్ కూడా విద్యానికేతన్ తిరుపతిలోనే చదువుకున్నారు. అఫ్ కోర్స్ విష్ణు కూడా అక్కడే చదువుకున్నారు. అందరితో సమానంగానే చూసేవాళ్ళంట. వీటన్నిటిని చూస్తుంటే మనోజ్ కి వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న గొడవలు ఏంటో కొంతమేర జనాలకు అర్థమవుతున్నా సరే వాటిలో మెయిన్ పాయింట్స్ అయితే ఇంకొన్ని ఉన్నాయన్నమాట. సో జనాలు అనుకున్న పాయింట్స్ ఏంటంటే, నంబర్ 1, మోహన్ బాబుకు చెందిన విద్యాలయాల్లో అవకతవకలు జరుగుతున్నాయన్నది ప్రధాన ఆరోపణ. దీనిపై మోహన్ బాబు స్వయంగా మంచు మనోజ్ని తీసుకెళ్లి అక్కడ విద్యార్థులతో మాట్లాడిస్తే సరిపోతుంది అని ఒకటి అంటున్నారు. రెండోది ఏంటంటే మంచు విష్ణుకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు తప్ప తనకి ఇవ్వడం లేదని ఇంకొక ఆరోపణ ఉంది. ఈ విషయంలో ఇద్దరిని కూర్చోబెట్టి కాంప్రమైజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అన్నదమ్ములు అంటే ఆస్తి గొడవలు సహజమే కాబట్టి వాళ్ళిద్దరికి ఆస్తి పంపకాలు జరిపిన తర్వాత అండ్ ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడితే తగాద తీరిపోతుంది. ఒకవేళ ఏదైనా ఆస్తిపై పేచి వచ్చిన పెద్దరికంతో మోహన్ బాబు వాళ్ళిద్దరిని సెట్ చేస్తే సరిపోతుందని అంటున్నారు. పాయింట్ నెంబర్ 3, మంచు మనోజ్ చేసుకున్న రెండో పెళ్లి విషయంలో మోహన్ బాబుకి ఇష్టం లేదని, అందుకే అతన్ని దూరం పెడుతున్నారనే వార్తలు అయితే వస్తున్నాయి కదా. అయితే మనోజ్ ఈ రెండో పెళ్లికి మోహన్ బాబుతో పాటు విష్ణు కూడా అటెండ్ అవ్వలేదు. అయితే పెళ్లి అన్నది ఎవరి వ్యక్తిగతం వాళ్ళది కదా, దానికి తమకు నచ్చినట్లే జరగాలి అంటే తప్పైతుంది కదా. అయితే మనోజ్ది కూడా ఇక్కడ ఒక చిన్న తప్పు ఉంది. తాను మోహన్ బాబుతో కలిసి ఇంట్లో ఉంటున్నప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు తాగి రావటం, ఇంట్లో పని వాళ్ళను అసభ్యంగా తిట్టడం చేసేవాడని, అది తనకు నచ్చలేదని గతంలో మోహన్ బాబు అయితే చెప్పుకుంటూ వచ్చారు. ఈ విషయంలో మనోజ్ కూడా కొంత మారాల్సిన అవసరం అయితే ఉంది. ఎంతటి రాజైనా సరే ఇంట్లో పనిచేసే వాళ్ళని కొట్టడం, తిట్టడం తప్పు. ఈ ఆరోపణలను కూసింత నిజం ఉన్నప్పటికీ కూడా మనోజ్ ఈ
ఈ విషయంలో పూర్తిగా మారాల్సిన అవసరం అయితే ఉంది అని జనాలు అంటున్నారు. మోహన్ బాబు గొప్ప నటుడు, ఒకప్పుడు ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. అండ్ రాజకీయాల్లో కూడా ఆయన ఎన్నో పదవులు అయితే చేపట్టారు. మనందరికీ తెలుసు, పద్మ పురస్కారాలు కూడా అందుకున్నారు. అటువంటి వ్యక్తి ఇంట్లో కలహాలు బయట ప్రపంచానికి వినిపించడం అన్నది అంత మంచి పద్ధతి అయితే కాదు. ఇట్లా మీడియా ముందుకు వచ్చి ఇప్పటికైనా ఈ గొడవలన్నీ పక్కన పెట్టి సమస్యలు పరిష్కరించుకుంటే అది వాళ్ళ గౌరవాన్ని కాపాడుతుంది అని అయితే వాళ్ళ అభిమానులు కానీ తెలుగు ప్రజలు కానీ కోరుకుంటున్నారు. మరి మీరేమంటారో కూడా ఒకసారి చెప్పండి. ఇది ప్రెసెంట్ రన్ అవుతున్న టాపిక్ కాబట్టి ఈ వీడియో చేయాల్సి వచ్చింది, లేదంటే ఇది యాక్చువల్లీ మన ఛానల్లో పెట్టే టాపిక్ కాదు. కాకపోతే జనాలకు కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చేశాను. మీ కామెంట్స్ కూడా తెలియజేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు నమస్తే, జై హింద్, జై భారత్.